నీ ఇంట్లో అంతా బాగుంటే హ్యాపీ నువ్వు. కానీ ఎక్కడో కష్టం వచ్చినోడిని పట్టించుకోకపోతే జర్నలిజం ఎందుకు? రాజకీయం ఎందుకు? వరదలు అంటే జీవితాలు తల్లకిందులు చేస్తాయి. ఒక్కసారి బెజవాడలో మొన్న 2.5 లక్షల మంది ఎవరైతే వరద బాధితులయ్యారో వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళ జీవితాల్లో ఎంత కోల్పోయారు, ఎంత తిప్పలు పడుతున్నారు అన్నటువంటి. బతికేస్తారు. మళ్ళీ సంపాదించుకోవడం ప్రారంభించాలి. కోల్పోయినటువంటి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ వరదొచ్చటం ముందు తెలిసిందంటే దాచుకునేవాళ్ళు, కాపాడుకునేవాళ్ళు. వరదొచ్చేది ముందు తెలియకపోవడం వల్ల సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు మిగతా కృష్ణానది లోతట్టు ప్రాంతాలు, గోదావరి లోతట్టు ప్రాంతాలకు వరదొస్తోందని తెలుస్తుంది, ముందే దాచుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఆ ప్రాంత ప్రజలకి ఆహారం అందించడం, మంచినీళ్లు అందించడం, అట్లాగే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అత్యవసరమైతే వైద్య సేవలు అందించడం, ఇట్లాంటివన్నీ వరదలో చేయాల్సిన పని. సమీక్షించడం వరదలో చేయాల్సిన పని. ఇప్పుడు గోదావరికి వరదలు వచ్చినాయా లేదా? కృష్ణకి వరదలు వచ్చినాయా లేదా? లంక గ్రామాల్లో నీట మునిగినాయా లేదా? అక్కడ నీళ్లు లోపలికి వెళ్ళినాయా లేదా? ఎవరు పట్టించుకున్నారు? ఎవరు రాస్తున్నారు వార్తలు? ఎందుకు రాయట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? సంక్షిప్త వార్తల్లో కనబడుతున్నాయి, లేదా స్క్రోలింగ్లో బ్రేకింగ్లో కనబడుతున్నాయి. అంటే జర్నలిజం చచ్చిపోయిందా? జర్నలిస్టుల్లో మానవత్వం చచ్చిపోయిందా? లేకపోతే మీడియా యాజమాన్యాల్లో మనుషులం అనేటటువంటి స్పృహ పోయిందా? జర్నలిజం స్పిరిట్ చచ్చిపోయిందా? అలాగే ప్రభుత్వాలు కేవలం ప్రచారం వస్తుంది, విజయవాడలో అయితే కనుక ప్రచారం వస్తుంది కాబట్టి చెయ్యాలి, మిగతా చోట్ల చెయ్యం అన్నట్టు రూట్కి వెళ్ళారా? ఒక్కసారి ఆలోచించుకోవాలా? వరద బాధిత ప్రాంతాల మీద ఎందుకు సమీక్షించట్లేదు? ఎందుకు సమగ్ర సమాచారం ఇవ్వట్లేదు?